హలో వెల్కమ్ 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 ఎవ్రీబడి. ఆబ్సెషన్ నేను చూసిన రాత సినిమా బాగుంది, నైస్ మూవీ. 7 కోట్ల బడ్జెట్ పెడితే 2000 కోట్లు వచ్చాయి. సో మూవీలో మ్యాటర్ ఉంది. అండ్ మూవీ చూస్తున్నంత సేపు ఫీలింగ్ ఎలా ఉంటదంటే, నీ దగ్గరికి ఒక అందమైన దెయ్యం వచ్చి దెబ్బేసుకుందాం రా అంటే ఎలా ఉంటది, కొంచెం కొంచెం మజా వచ్చినా హార్ట్ ప్యాంట్ లోకి వచ్చేస్తది. ఈ మూవీ కూడా అంతే. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి నువ్వు మిడ్ నైట్ చూస్తే కాయలు షేక్ అయిపోతాయి. స్టోరీలోకి వెళ్తే హీరో బేర్ రెస్టారెంట్ లో కూర్చొని, నేనెప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నా, నేను వినే ప్రతి పాటలో నువ్వే ఉంటున్నావు, పీల్చే ప్రతి శ్వాసలో నువ్వే ఉంటున్నావు, నువ్వు నాకు కావాలి నిక్కీ అని ప్రాక్టీస్ చేస్తాడు. ఎస్, నిక్కీ వీడి ఫ్రెండ్ తనకి ఎలా ప్రపోజ్ చెయ్యాలి అని వేరే అమ్మాయితో ప్రాక్టీస్ చేస్తాడు. ఈ బేర్ గాడు ఇంట్రోవర్ట్ అండ్ ఇన్నోసెంట్. సో నర్వస్ ఫీల్ అవుతూ కూడా బాగానే చెప్తాడు. అండ్ ముందున్న అమ్మాయి కూడా సో స్వీట్ అంటది. కానీ వీడి ఫ్రెండ్ ఇయాన్ గాడు మాత్రం ఆడేదో పెద్ద రోమియో అన్నట్టు, అరే నిబ్బానాయాలా నువ్వు చెప్పింది క్రింజ్గా ఉంది, పోయి తనతో ఫ్లడ్ చేసి తనని ఫ్రీకీ నిక్కీ అని పిలువు, నీకు పడిపోద్ది అంటాడు. ఫ్రీకీ నిక్కీ అంటే తనని స్కూల్లో అలా పిలిచి బుల్లీ చేసేవాళ్ళు. సో బేర్ గాడు తనకి అలా పిలవటం నచ్చదు, నేను ఇంకొంచెం టైం తీసుకుంటా అని ఇంటికి వెళ్ళిపోతాడు. పోయి చూస్తే శాండీ చచ్చిపోయి ఉంటది, వీడి పెట్ క్యాట్. ఇక వీడు ఏడుస్తా నిక్కీ ఫొటోస్ చూస్తూ ఉంటాడు. ఈ లోపు నిక్కీయే కాల్ చేసి, ట్రివియా నైట్ పార్టీకి వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చే చిల్ అవుదాం అంటది. కానీ వీడి క్యాట్ జోకేసిందిగా, రాన్లే అంటాడు. నిక్కీ నువ్వు వస్తే నీకొకటి చెప్తా అంటది. ఇంకా వీడికి ఆగదు, వీడికనే కాదు మనకి కూడా క్రష్ కాల్ చేసి నీకొకటి చెప్తా అని సస్పెన్స్ పెట్టి వదిలేస్తే కింద ఆగదు పైన ఆగదు. వీడికి అంతే, వస్తా అంటాడు. వీడు తన కోసం నెక్లెస్ తీసుకొని పోయి ప్రపోజ్ చేద్దామని షాప్ కి వెళ్తాడు. కానీ వీడికి నెక్లెసెస్ నచ్చవు. అక్కడే ఉన్న 1 విష్ విల్లో బాక్స్ చూస్తాడు. అంటే నువ్వు ఒకటి విష్ చేసి దానిలో ఉన్న స్టిక్ ని బ్రేక్ చేస్తే నీకు అది నిజంగానే జరిగిద్దంట. నువ్వు సీఎం కావాలంటే సీఎం అవ్వచ్చు, పిఎం కావాలంటే పిఎం అవ్వచ్చు. ఏంటి? ఎస్, నిజంగానే. సో నెక్లెస్ బదులు ఇది ఇద్దామని తీసుకుంటాడు. అక్కడున్న ఆమె చాలా మంది రిటర్న్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, సో ఇక నీ ఇష్టం అంటది. కైండ్ ఆఫ్ వార్నింగ్ లా. 2026 లో ఉన్నాం రా, టైం 11:11 అయితే స్నాప్ పెట్టి కోరికలు కోరాలి, తోక చుక్క పోతుంటే తోక పట్టుకోవాలి, ఇలాంటివైతే క్రేజీ ఉంటాయి నమ్మేకి. సో వీడి ఇదేముందిలే నిజంగా ఎందుకు అయ్యిద్దిలే అని తీసుకుంటాడు. ఇక బ్యాచ్ అంతా పబ్ లో మీటింగ్ వేస్తారు. నిక్కీ నేను పోయి డ్రింక్స్ తీసుకొస్తా అని వెళ్ళిద్ది. బేర్గాడు కూడా పోయి చెప్దామని ట్రై చేస్తాడు. ఇంట్రోవర్ట్ కదా, ఎంత ముక్కినా గానీ చెప్పలేడు. పావు పార్టీ అయిపోయాక బేర్గాడు నిక్కీని నేను డ్రాప్ చేస్తా నిన్ను అని ఇద్దరు వెళ్తారు. అండ్ కార్ లో కాన్వర్జేషన్ బాగానే జరిగిద్ది, అయినా చెప్పలేడు. తన కోసం తెచ్చిన 1 విష్ విల్లో కూడా ఇవ్వడు. ఇక నిక్కీ వెళ్లే ముందు తనని ఫ్రీకీ నిక్కీ అని పిలుస్తాడు. దానికి నచ్చదు. ఇక మ్యాటర్ అర్థమయ్యి నేనంటే నీకు ఇష్టమా అని అడిగిద్ది. ఎస్ చెప్పి డిసైడ్ చేసి దొబ్బేయాలి. అయినా గానీ చెప్పడు. ఐ థింక్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నిక్కీ. ఇక నిక్కీ వెళ్ళిపోయాక ఈ ప్రపంచంలోనే నిక్కీ అందరికన్నా నన్నే ఎక్కువ లవ్ చేయాలని ఆ 1 విష్ విల్లోని బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు స్టార్ట్ అయిద్ది అసలు సినిమా. ఇంట్లోకి వెళ్ళింది కూడా వచ్చేసిద్ది. లోపలికి రా నా క్యాట్ చచ్చిపోయింది అని. మళ్ళీ కాదు నీ క్యాట్ చచ్చిపోయింది కదా, మనం డ్రింక్స్ తాగుతూ నీ క్యాట్ గురించి మాట్లాడుకుందాం అంటది. అంతే, వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఏదేదో మాట్లాడిద్ది. నవ్విద్ది, అలిగిద్ది, ఏడ్చిద్ది. నేనే నీ ఇంటికి వస్తా అని కారు ఎక్కిద్ది. వీడు వద్దని ఒప్పుకోడు. ఇక ఇది నా ఫాదర్ కి క్యాన్సర్, చచ్చిపోబోతున్నాడు అని ఏడ్చిద్ది. వీడు ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ నిక్కీ వీడి రూమ్ లోకి పోయి, ఈ రూమ్ కూడా నీలాగానే మంచి వాసన వస్తుంది బేర్ అంటది. తేడానే, మొత్తం తేడాగా మాట్లాడుతూ తేడాగా బిహేవ్ చేసిద్ది. అండ్ వీడిని తనతో కలిసి పడుకోమంటది. అరే ఇన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయి సడన్ గా నీ ఇంటికి వచ్చి నీ బెడ్ మీద పడుకొని రా బూమ్ శకలక చేద్దామంటే ఎలా ఉంటది? హ్యాపీనెస్ రావటం కాదు, అసలు ఏమైందో అని మైండ్ దొబ్బిద్ది. కానీ వీడు చిక్కిందే ఛాన్స్ అని ఓకే అంటాడు. ఇంకా చూసుకో కిస్ చేయటం స్టార్ట్ చేసిద్ది. వీడు కూడా కిస్ ని ఎంజాయ్ చేస్తూ అంతే సడన్ గా అక్కాయి ఒంట్లోకి అపరిచితుడు వచ్చేస్తాడు. అండ్ ఇలా చేసి ఏమంటదో తెలుసా? కిస్ చేసేటప్పుడు పానిక్ అటాక్ ఏంట్రా? అసలు మ్యాటర్ ఏంటంటే వీడు ఆ 1 విష్ విల్లో బ్రేక్ చేశాక తనకి కంప్లీట్లీ వేరే పర్సనాలిటీ వచ్చేసిద్ది. ఓన్లీ వీడినే ఇష్టపడేలా. రియల్ నిక్కీ బాడీలోనే ఉంటది, అయినా కంట్రోల్ తీసుకోలేదు. కానీ మధ్య మధ్యలో ఇలా క్యామియోస్ ఇచ్చి వీడికి ఉచ్చబోయిచ్చిద్ది. ఏం ఫీల్ ఉండదు మామయ్య.
అది పడుకున్నాక వీడు గూగుల్ చేసి చూస్తాడు అసలు వన్ విష్ విల్లో అనేది నిజంగా వర్క్ అయ్యిద్దా అని. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. బట్ మన మైండ్ ఏం తీసుకుంటది, మనల్ని ఏది మొట్టపిచ్చిద్దో అదే తీసుకుంటది. సో అదంతా ఫేక్లే అనుకుంటాడు. తిరిగి చూస్తే నిక్కీ నిద్రపోదు, వీడినే చూస్తూ బేర్ వచ్చి నాతో కలిసి పడుకో అంటది. నీకు కావాల్సింది వస్తున్నప్పుడు నీకు తప్పు కనపడదుగా. సో చలో. మార్నింగ్ లేచాక బేర్గాడు మైండ్ దొబ్బే విజువల్ చూస్తాడు. నిక్కీ చచ్చిపోయిన క్యాట్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిద్ది. నీకు శాండీ అంటే ఇష్టం కదా, అందుకే ఇంట్లోకి తీసుకొచ్చేసా, హిహిహి నేను మంచి పని చేశా కదా బేర్ అంటది. చచ్చిపోయిన పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మంచి పని ఏంట్రా, ఏం సైకోగలరా మీరు. ఇలాంటి వాళ్ళకి మన సూపర్ రాజా సాంగ్ చూపించాలరా, అప్పుడు సెట్ అయిపోతారు. ఇక ఇద్దరు కలిసి వర్క్ కి పోతే ఇయాన్ గాడు చూస్తాడు. మనుషులకి క్యూరియాసిటీ అనే కొద్దిగా వ్యాధి ఉంటదిగా. ఇక వీడు ఏంటి వేసుకున్నారా, ఎలా అయింది, ఏంటి మ్యాటర్ అని జోక్స్. వీడు అదేం కాదు అని మ్యాటర్ చెప్తాడు. నేను అసలు ప్రపోజే చేయలేదు, అయినా ఇలా చేసింది అని. ప్రపోజ్ కూడా చేయలేదు, కానీ కిస్ చేసి వాటేసుకొని పడుకుందంటే ఎవడు నమ్మడుగా. మెంటల్లీ తను ఓకే లేదేమో అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నిక్కీ మాత్రం వెనక నుండి చూస్తూ స్మైల్ ఇచ్చిద్ది. వర్క్ లో ఉన్నంత సేపు వీడినే చూస్తూ ఉంటది. ఇక నైట్ కి ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. బట్ తర్వాత నిక్కీ బేర్గాడి ఇంటికి వచ్చిద్ది. నేను స్నానం చేయాలి, నాకేం వేసుకోవాలో అర్థం కావట్లేదు అంటది. అర్థం కాలేదు కదా, వాడికి కూడా అర్థం కాదు. ఇక నైట్ జరిగిన కిస్ గురించి మాట్లాడతా, నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదు, మా డాడ్ అలా అయ్యేసరికి నేనే ఏదేదో చేసేసా, సో నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు అంటది. నేను చెప్తుంది నువ్వు తీసుకోలేదు, నేనే అడ్వాంటేజ్ తీసుకొని కిస్ చేసా, కానీ నువ్వు మాత్రం అడ్వాంటేజ్ తీసుకొని కిస్ చేసావు అంటది. ఇంత మైండ్ దొబ్బే మ్యాటర్ అయ్యాక కూడా వీడికి మ్యాటర్ అర్థం కాదు. అంటే ఇద్దరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుని కమిట్ అయిపోతారు. ఇక చూసుకో, ఇద్దరు లవ్, ఇంట్లో కిస్సులు, వర్క్ లో కిస్మిస్లు. అబ్బో, వీళ్ళిద్దరికి కమ్మగా ఉన్నా చూసే వాళ్ళకి చిరాకు దొబ్బిద్ది. అంతేగారా, మొన్నటి దాకా సింగిల్ గా ఉన్న నువ్వు సడన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకొచ్చి హే షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అంటే నమ్మేది పక్కన పెట్టు, ముందు మాకు మైండ్ పని చేయదు. ఇక ఇద్దరు రెస్టారెంట్ కి పోయి పిల్ల జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇయాన్ గాడు కాల్ చేసి, అరే జఫా, దాని బాబుకి అసలు క్యాన్సర్ లేదు, కరోనా లేదు, హెల్దీగా ఉన్నాడు అండ్ నీ గురించి సారాతో డిస్కస్ చేస్తూ నువ్వు తనకి ఒక బ్రదర్ లాంటి వాడివని చెప్పిందంట, సో తను మెంటల్లీ ఓకే లేదు అంటాడు. బేర్గాడు దీని దగ్గరికి వస్తే ఇది గిఫ్ట్ ఇచ్చిద్ది, టైగర్స్ ఐ. ఇది మా అమ్మ నాకిచ్చింది, నేను నీకిస్తున్నా అని ఇచ్చిద్ది. వీడు నాకెందుకు ఇస్తున్నావే పిచ్చిముండా అంటే, బేర్గాడు అడుగుతాడు, మీ డాడీకి నిజంగానే క్యాన్సరా అని. ఇది సింపుల్ గా నో చెప్పొచ్చు, కానీ అలా చెప్పదుగా. అరే ఇప్పుడు వీడికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది అసలు ఏంటని. అయినా సరే ఏం చేస్తాడో తెలుసా, ఇంటికి పోయి సెక్స్ చేస్తాడు. చాలా పాపం రా. ప్రాబ్లమ్స్ ఎలానో రావు. మంకీ ముడ్డిలో వేలు పెడితే కరిచిద్దని తెలిసి కూడా లేదు నేను పెట్టి వాసన చూస్తా అంటే ఎవడేం చేస్తాడు, ఏం చేయలేం. వీడు తెలిసి కూడా పెట్టేశాడు. ఇప్పుడు ఉంటది వీడికి, వీడి రూమ్ లోనే చుక్కలు చూపించిద్ది. బేర్గాడు నిద్రపోతుంటే కార్నర్ లో నుంచొని చూస్తూ ఉంటది. నిక్కీ ఎందుకు అలా చేస్తున్నావు అంటే, నువ్వు భలే నిద్రపోతున్నావు బేర్, చాలా క్యూట్ గా నిద్రపోతున్నావు, అందుకే చూస్తూ ఉన్నా అంటది. ఇది చెప్పి చిన్నగా ఐ డోంట్ లైక్ మై డ్రీమ్స్ అని ఏడ్చిద్ది. నేను లవ్ చేసినంత నువ్వు నన్ను లవ్ చేయట్లే అని గోల చేసి నిద్రపో అనిద్ది. వీడు ప్రశాంతంగా నిద్రపోతాడు. అక్కడక్కడే ఫ్లవర్స్ పట్టుకొని రంగుల రత్నం తిరిగిద్ది. అండ్ ఈ ఫ్లవర్స్ శాండీ కోసం అని చెప్పి ఇది పడుకుంటది, కానీ వీడిని మాత్రం షిట్టికి కూడా బానివ్వదు. ఇక మార్నింగ్ లేచి అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నిక్కీ అంటే, అది సింపుల్ గా I'm so sorry. నిజంగా చాలా భయం వేసింది నిక్కీ అంటాడు. ఇదేమో ఓ మై గాడ్ అవునా, ఐఎమ్ సో సారీ, సర్లే ఇది ఎలా ఉందో చెప్పు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిద్ది. ఇక ఈ రోజు నిక్కీ వర్క్ కి ఆఫ్. అండ్ వీడు నేను వెళ్తున్నా అని చూస్తే డోర్ మొత్తం ప్లాస్టర్స్ వేసేసి ఉంటది. వీడు తీసుకొని పోయాక వాడికి బాయ్ చెప్పి అలానే ఉండిపోతది. అండ్ అక్కడే సుస్సు కూడా పోసేసిద్ది.
వీడు సారాకి కూడా నిజం చెప్పడు. వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్, అందుకే ఇలా అయింది అంతే. వీడి కోసం నిక్కీ లంచ్ బాక్స్ చేసి పెట్టిద్ది. వీడు తింటాడు అండ్ దాని మీద నోట్ ఉంటది, మై లిటిల్ ఫుడ్ క్రిటిక్ అని. అండ్ అది సారా తీసుకొని చూస్తే ఆ నోట్ బ్యాక్ సైడే వాట్స్ ద వెరిడిక్ట్ క్యాట్ అని ఉంటది. వీడికి డౌట్ వచ్చి చూస్తే నిక్కీ లంచ్ లో క్యాట్ ని కుక్ చేసి పెట్టిద్ది. వామిట్ చేసేసుకుంటాడు. అయినా క్యాట్ ని కుక్ చేయడం ఏంట్రా. నెక్స్ట్ ఇయాన్ గాడు వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాడు. ఇంత జరిగాక కూడా వీడు ఇయాన్ గాడి దగ్గర ఒప్పుకోడు. తన డాడ్ కి క్యాన్సర్, అందుకే ఇలా అయ్యింది అంతే. ఇక ఇయాన్ గాడు బాయ్స్ నైట్ కి ఇన్వైట్ చేస్తాడు. వాడిని డ్రాప్ చేసి బేర్ గాడు వన్ విష్ విల్లో వెనక కాంటాక్టర్స్ అని ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే ఒకడు లిఫ్ట్ చేస్తాడు. బేర్ గాడు నా విష్ ని ఆల్టర్ చేయాలి అంటాడు. వాడు క్యాన్సిల్ చేయాలా అంటే లేదు, విష్ ని అలానే ఉంచు, జస్ట్ కొంచెం చేంజ్ చేస్తే చాలు అంటాడు. కానీ వాడు అలా అవ్వదు అంటే అప్పుడు క్యాన్సిల్ చేయమంటాడు. ఇప్పుడు అసలు క్యాన్సిల్ కూడా చేయడానికి కుదరదు అంటే క్యాన్సిల్ చేయొచ్చు అన్నట్టే మాట్లాడావుగా ఏంటి అంటే వాడు జస్ట్ నీ ఇంటెన్షన్ ఏంటో చూద్దామని అలా చెప్పా. నువ్వు చచ్చిపోతేనే ఆ విష్ అనేది పోయిద్ది, నువ్వు బ్రతికున్నంత వరకు తను అలానే ఉంటది అని చెప్తాడు. అరే యాక్చువల్ గా క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉండి ఉంటది, వీడు ఇంకా సెల్ఫిష్ గానే ఉన్నాడు అని క్యాన్సిల్ కి కూడా కుదరదు అంటాడు. మేబీ వీడు ఫస్టే క్యాన్సిల్ అని ఉంటే ఛాన్స్ ఉండేది. సెల్ఫిష్ గా తను ఇంకా వాడికే కావాలి అనుకున్నాడు. ఏముంది, అనుభవిస్తాడు. ఇంటికి పోయి చూస్తే వీడు ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు నిక్కీ ఎలా అయితే ఉందో ఇప్పటికీ అలానే ఉంటది. అక్కడే షిట్ చేసి రోత చేసిద్ది. ఇక షవర్ చేసేకి పోతది. వీడు బయట ఉండి క్యాట్ ని ఎందుకు కుక్ చేసావు, నేను చాలా అప్సెట్ అయ్యాను అంటాడు. అది సింపుల్ గా కొంతమంది ఉంటారు, ఒక సీరియస్ టాపిక్ మాట్లాడుతుంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా జస్ట్ ఓకే అంటూ ఉంటారు. చిరాకు దిగుతుంది. ఇది కూడా అలానే చేస్తది. బేరిక ఇయాన్ బాయ్స్ నైట్ కి ఇన్వైట్ చేశాడు, నేను వెళ్తున్నా అంటాడు. ఒక్కడే పోయేది అవ్వదుగా, ముడ్డి వెనక ఇది కూడా పోయిద్ది. ఇక పార్టీలో అందరూ కలిసి గేమ్ ఆడతారు. బాక్సెస్ తీయాలి, దాంట్లో డేర్స్ ఉంటాయి, అవి చెయ్యాలి. ఒకడికి ఎవరితో అయినా ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకో అని వచ్చింది. వీడు బేర్ గార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. నిక్కీ వద్దు అంటే వీడుండి ఏం మంత్రం వేసావురా బాబు, నువ్వే కావాలి అంటుంది అంటాడు. ఇది జోకే, నవ్వాలి, కానీ ఇలా కాదు. ఇప్పుడు బేర్గాడికి లెఫ్ట్ లో ఉన్న పర్సన్ ని కిస్ చేయమని డేర్ వచ్చింది. లెఫ్ట్ లో సారా ఉంటది. ఈమె గారి రియాక్షన్ చూడండి. పోయి అదే కిస్ చేయించుకుంటది. ఇప్పుడు అందరికి వార్నింగ్ ఇచ్చిద్దయ్యా, మీరందరూ చచ్చిపోయే ముందు కూడా నా బేర్ తో నాకున్న కనెక్షన్ ని ఎక్స్పీరియన్స్ చేయలేరు అని ఒక థ్రెట్ లా వాళ్ళకి చెప్పిద్ది. అండ్ మళ్ళా ఇంత చెప్పి ఏమంటదో చూడండి. జోకా, సర్లే జోక్ అంటలేరా, ఏముంది. I'm not joking. Deal with it. ఇప్పుడు సడన్లీ ఈ పర్సనాలిటీ పోయి రియల్ నిక్కీ వచ్చేసి ఇది నేను కాదు అని బాటిల్ తో పొడి చేసుకుంటది. అంటే లోపల ఉన్న రియల్ నిక్కీకి మొత్తం అర్థమవుతుంది. బట్ తను కంట్రోల్ తీసుకోలేకపోతుంది. లోపల ఆ పెయిన్ భరించలేక చచ్చిపోదాం అనుకుంటది. ఇక ఇంటికి వచ్చి వీడు బాత్రూమ్ కి పోతున్నా అంటే నేను బాత్రూమ్ బయట నుంచుంటా అంటది. అంతేరా, సుఖంగా బాత్రూమ్ కి కూడా పోనివ్వదు. అసలు ఇదంతా కాదు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. సరే ఇద్దరం కొంచెం స్పేస్ తీసుకుందాం, నువ్వు ఇంటికి పో అంటాడ్రా. అంతే, ఏడుస్తుంది, గోల చేసిద్ది. వీడేమో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నిక్కీ ఇలా బిహేవ్ చేయి అంటాడు. అది గట్టిగా అని అరుస్తుంది. సో ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ డిఫరెంట్ పర్సనాలిటీ నిక్కీ కాదని క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు సడన్ గా ఇది రివర్స్ మోడ్ లో నడిచిద్దయ్యా. అది చూసి వీడికి ప్యాంట్ లో 4 డ్రాప్స్ పడతాయి. ఇక వీడు ఇవాళ వరకు నేను ఇయాన్ దగ్గరికి పోయి పడుకుంటా అంటాడు. ఇక ఇది ఒక డైలాగ్ చెప్తదయ్యా, నువ్వు వెళ్ళు, నేను ఒక్కదాన్నే బెడ్ మీద వెచ్చగా పడుకొని చల్లగా ఫీల్ అవుతూ చేతి నిండా ఇసుక పెట్టుకొని నువ్వే ఉన్నట్టు ఫీల్ అవుతా అని ఏదేదో చెప్పిద్ది తేడాగా. సర్లే అని తనతోనే పడుకుంటాడు. ఇప్పుడు సారా మెసేజ్ చేసిద్ది, వచ్చి మీట్ అవ్వు లేకపోతే నేనే వస్తా అని. ఇక వీడు సైలెంట్ గా వెళ్దాం అనుకుంటాడు. ఇప్పుడు స్లోగా నిక్కీ మాట్లాడిద్ది. అది నిద్రపోతూనే ఉంటది. ఇన్నర్ వాయిస్ లాగా రియల్ నిక్కీ మాట్లాడిద్ది, నన్ను చంపే, తనని లేపకు, నన్ను చంపే అని. ఎలానో వీడు చంపలేడు, ఓకే, కానీ వీడు నాతో ఉండటం అంతలా నీకేం ప్రాబ్లం ఉంది అంటాడు. అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా, డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. రియల్ నిక్కీ నేను అసలు ఎప్పుడు నీతో ఉండలేదు బేర్ అని నన్ను చంపే అంటది. వీడేం మాట్లాడకుండా సారా దగ్గరికి వెళ్ళిపోతాడు. అండ్ సారాకి కూడా ఇప్పటికీ నిజం చెప్పడరా, తన డాడ్ కి క్యాన్సర్, చచ్చిపోబోతున్నాడు, అందుకే ఇలా చేస్తుంది అంతే. నీకన్నా పెద్ద
ఇప్పుడు ఎవ్వడు ఉండడు సుఖి. ఇప్పుడు సారా వీడికి ఒక ట్విస్ట్ ఇచ్చిద్ది. నిక్కీ అండ్ ఇయాన్ ఇద్దరు 2 years ముందు నుంచే హుక్అప్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ ఉండేవాళ్ళు. మేబీ వాడి మీద రివెంజ్ కోసమే నీతో ఇలా చేస్తుండొచ్చు అంటది. అది విని వీడి మైండ్ మలేషియా వెళ్ళిపోద్ది. అంటే ఇయాన్ గాడే హెల్ప్ చేశాడు స్టార్టింగ్ నుండి ప్రపోజ్ చేయడానికి. బట్ వాళ్ళిద్దరే ఏంటి అని. ఇక సారా ఈ సిచ్యువేషన్ లో నీకంటూ ఒక చిల్ పర్సన్ కావాలి బేర్ అంటది. ఇండైరెక్ట్ గా తన గురించే చెప్పిద్ది. యాక్చువల్లీ దీనికి వీడంటే ఇష్టం అండ్ వీడు కూడా నీలాంటి అమ్మాయి అంటాడు. ఇక సారా పార్టీ టాపిక్ తీసి గేమ్ ఆడేటప్పుడు నీ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళని కిస్ చేయాలి అని డేర్ వచ్చింది కదా, నీ లెఫ్ట్ లో ఉంది నేనే కిస్ అంతేరా వచ్చి చంపేసిద్ది. మూసుకొని పా బాడీని దాచిపెడదామని ఒక దగ్గరికి తీసుకుపోయి నువ్వు ఇంటికి పో నేను చూసుకుంటా బాడీ అంటది. ఇక బేర్గాడు ఆ 1 wish విల్లో తీసుకున్న షాప్ కి వెళ్తాడు. పోయి విష్ ని రివర్స్ చేయాలి అంటాడు. అలా పాసిబుల్ కాదు, నువ్వు చచ్చిపోతేనే నీ విష్ పోతుంది అండ్ మనిషికి ఓన్లీ 1 wish ఉంటది అంటాడు. వీడు ఇంకేం దారి లేదా అంటే మేబీ వేరే వాళ్ళు విష్ చేసి అది నీ విష్ ని బ్రేక్ చేసేలా ఉంటే పోవచ్చు అంటాడు. ఇక ఇదొక్కటే వీడికి దారుంది. ఇక వీడు 1 wish విల్లోస్ తీసుకొని బ్రేక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది అవ్వదు, వీడి విష్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఇక ఇయాన్ దగ్గరికి పోయి 1 wish విల్లో గురించి చెప్పి దీని వల్లే నిక్కీ ఇలా అయ్యింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ వాడు నమ్మడు. వీడు 1 wish విల్లో వాడికిచ్చి నా ఫ్రెండ్ బేర్ అసలు విష్ అనేది చేయలేదు అని వాడిని విష్ చేసి బ్రేక్ చేయమంటాడు. ఇక్కడితో ఆగితే సరిపోయేది, కానీ ఆగడు. నువ్వు అలా చేస్తే నిక్కీ నార్మల్ అయ్యిద్ది, ఇక మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు అంటాడు. వీడికి ముడ్డిలో గాలి నాకు $1 billion కావాలి అని బ్రేక్ చేస్తాడు. అంతే, పైనుండి మనీ పడతాయి. ప్లాన్ ఫెయిల్. ఇక ఇలా కాదు నిక్కీతోనే విష్ చేపిద్దామని ఇంటికి వెళ్తాడు. పోయి చూస్తే ఆ సారా బాడీకి క్లోత్స్ అన్ని తీసేసి అవి ఇది వేసుకొని అండ్ దానిలా టాటూస్ వేసుకొని తన బాడీని ఇంట్లోనే పెట్టుంచుద్ది. నన్ను అసలు ఎందుకు లవ్ చేయట్లేదు అని వీడి మీద ఫుల్ టాక్సిక్ అయిపోద్ది. ఈ గ్యాప్ లో ఇయాన్ గాడు వస్తాడు. సింపుల్ గా వాడిని కాల్ చేసిద్ది. ఇక ఇది ఫుల్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయిద్దిరా. గట్టిగా ఐ లవ్ యూ చెప్పు అనిద్ది. వీడు ఐ లవ్ యూ అని అరిచాక నార్మల్ అయ్యిద్ది. ఇక బేర్గాడు మనం షవర్ చేద్దామని దాన్ని బయట పెట్టి వీడు లోపలికి పోయి గన్తో షూట్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ ధైర్యం సరిపోదు. ఇక స్లీపింగ్ పిల్స్ ఉంటే వేసేసుకుంటాడు. మళ్ళీ ఏమైద్దో గానీ బ్రతకాలనుకుంటాడు. వామిట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ లోపు నిక్కీ వీడు తీసుకొచ్చిన 1 wish విల్లోని బ్రేక్ చేసిద్ది. అంతే, వీడు కూడా దానిలా బిహేవ్ చేస్తూ ఇద్దరు క్లోజ్ అవుతారు. వీడు ఆల్రెడీ పిల్స్ మింగేశాడుగా, చచ్చిపోతాడు. వీడు అవుట్ అయిన వెంటనే ఇది కూడా చచ్చిపోదాం అనుకుంటది. కానీ వీడు చచ్చిపోవటంతో విష్ అనేది ఎండ్ అయిపోద్దిగా. ఇక రియల్ నిక్కీ వచ్చేసిద్ది. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడే చచ్చిపోయి ఉండటం చూసి ఏడుస్తూ ఉంటది. అంతే, మూవీ ఎండ్. సో మూవీలో ఈ ఇయాన్ గాడికి నిక్కీకి ముందు నుండే మ్యాటర్ ఉంది. అంటే సారా దీనికేమో బేర్గాడ్ అంటే ఇష్టం. అండ్ ఈ బేర్గాడేమో నిక్కీ వీడిని ఒక బ్రదర్ అండ్ ఫ్రెండ్ లానే అనుకుంది అని తెలిసాక కూడా ఇదంతా ఎండ్ చేయకుండా సెల్ఫిష్ గా ఉంటాడు. అందుకే లాస్ట్ కి ఇలా ఎండ్ అయిపోయాడు. లాస్ట్ కి బలైంది ఎవరు అంటే సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చేయకపోతే మీకు కూడా నిక్కీ లాంటి గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ వస్తారు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.